నమస్తే, నా పేరు డాక్టర్ మధుకర్ రెడ్డి. ఈరోజు వరల్డ్ సైట్ డే. ఈరోజు మనము కంటి లోపాల గురించి తెలుసుకొని మన కంటిని ఎలా జాగ్రత్త పరచుకోవాలో చూసుకోవాలి. అది ఈ డే యొక్క ముఖ్యత అన్నమాట. సో పిల్లలు పుట్టినాక కంట్లోపల మెల్లమెల్లగా కన్ను డెవలప్ అవుతూ ఉంటుంది అన్నమాట. సో కన్ను కొందరికి పెద్దగా ఉంటుంది, కొందరికి చిన్నగా ఉంటుంది. పెద్దగా ఉంటే మైనస్ పవర్ వస్తుంది, మయోపియా అంటారు దాన్ని. కన్ను చిన్నగా ఉంటే ప్లస్ పవర్ వస్తుంది, దాన్ని హైపర్ మెట్రోపియా అంటాం. అండ్ కంటి షేప్, ఇప్పుడు కార్నియా ఉంటుంది కదా, ఈ కార్నియా అంటే కంటి లోపల కంటి పైన ఉన్న క్లియర్ పోర్షన్ అన్నమాట. ఈ కార్నియా కొంచెం షేప్ డిఫరెంట్గా ఉంటే దాన్ని సిలిండ్రికల్ పవర్ అంటాం. ఈ మూడు మెయిన్ కంటి లోపాలకు రీజన్ అన్నమాట. సో నార్మల్ షేప్ ఉంటే మనకు చూపు బాగుంటుంది. కంటి షేప్ మనకు పెద్దగా ఉండడం వల్ల మయోపియా వస్తుంది. మయోపియా అంటే మనకు దగ్గర బాగా కనిపిస్తుంది, దూరం కనిపించదు. హైపర్ మెట్రోపియా అంటే కనుగుడ్డు చిన్నగా ఉండడం వల్ల మనకు దూరం బాగా కనిపిస్తుంది, దగ్గర బాగా కనిపించదు. మనకు 40 ఏళ్ల ఏజ్ తర్వాత ప్రెస్ బయోపియా అని వస్తుంది, అంటే దగ్గర కనిపించదు. ఎందుకంటే కంటి లోపల మసిల్స్ వీక్ అవుతాయి అన్నమాట. అప్పుడు నేను పెట్టుకున్నట్టు దగ్గర చూపు కొరకు అద్దాలు పెట్టుకోవాలి. సో ఇవన్నీ కంటి లోపాల వల్ల వచ్చే మనకి ఇబ్బందులు అన్నమాట. సో చిన్నపిల్లలకు వాళ్ళు ఎక్కువ టీవీ చూడడం వల్ల యాజ్ ఇట్ ఈజ్ జెనెటిక్గా ఉంటుంది ఇది మయోపియా ఆర్ హైపర్ మెట్రోపియా. మరీ దగ్గర చూసి చాలాసేపు మొబైల్ చూడడము లేకపోతే టీవీ చూడడం వల్ల ఈ మయోపియా అన్నది ఎక్కువ అవుతుందన్నమాట. ప్రపంచంలో కొన్ని డికేడ్స్లో మనకు మయోపియా రాను ఎక్కువ అవుతుంది. ఎందుకంటే మనం ఎక్కువ దగ్గర చూస్తున్నాం. మనం వెనకటికి ఎక్కువ అగ్రికల్చర్ చేసో లేకపోతే హంటింగ్ అండ్ గ్యాదరింగ్ చేయడం వల్ల ఎప్పుడు దూరం చూసేది, మన కళ్ళు దూరానికి ఇవాల్వ్ అయినాయి. ఇప్పుడు దగ్గర ఎక్కువ చూస్తున్నాం కనుక ఎప్పటికీ చదువుతున్నాం, రాస్తున్నాం, మొబైల్ టీవీ చూస్తున్న వల్ల మనకు ఈ మయోపియా అన్న ప్రాబ్లం ఎక్కువ అవుతుంది ప్రపంచంలో. సో దాని గురించి మనకు అవసరం పడ్డప్పుడే దగ్గర చూసుకోవాలి. మిగిలిన టైంలో బయట ప్రపంచంలోకి వెళ్ళడము, బయట ప్లేగ్రౌండ్లో ఆడుకోవడము, వేరేళ్ళతోటి మాట్లాడడము, అవి మన పర్సనాలిటీ డెవలప్ అవుతుంది, కళ్ళు కూడా హెల్తీగా ఉంటాయి.